చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చదువు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వేము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రక్తస్రావం స్త్రీ గురించి మనం అనేక సార్లు వాక్యములు విన్నాము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ ఒక స్త్రీ 12 సంవత్సరములుగా, ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరములుగా రక్తస్రావ రోగంతో బాధపడుతుందంట. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఎక్కడ ప్రయోజనము లేక తనకు కలిగినదంతా ఏం చేసింది తెలుసా? వ్యయము చేసింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆమె రోగంతో బాధపడింది, శరీర సంబంధమైన రోగంతో బాధపడింది. మనం ఏ రోగంతో బాధపడుతున్నాం? ఆమెకి శరీర సంబంధమైన రక్తస్రావమైన రోగం, అంజలే 5. మరి మనకేం లేవు కదా? ఉన్నాయా? నవ్వుతూ చెప్పండి. అది నవ్వండి, ఏమవుతారా ఎప్పుడు దా తిట్టి. మిమ్మల్ని నాన్నని బాధే, కాకపోతే కొట్టకూడదు. కానీ కొట్టకపోతే ఏం చేస్తున్నారు? దేవుడు మనల్ని బాధ పెట్టాలని కాదు, కానీ బాధ అనేది పెట్టకపోతే ఆశీర్వాదం అనేది. హల్లెలూయా. ఇక్కడ స్త్రీకి రక్తస్రావ రోగం కలిగి ఉంది. మనకు అటువంటి రోగాలు ఇక్కడ ఎవరికైనా ఉన్నాయా? లేవు కదా. మరి ఆ రోగం కలిగినామా మనం కాదు కదా. మనకి మరి ఈ వాక్యం ఎలా వర్తించింది? ఆమెకి శరీర సంబంధమైన రోగం ఉంది, మనకు ఆత్మ సంబంధమైన మాయ రోగం ఉంది. ఏ రోగం ఇది? ఏ రోగం? అది ఆమెకు చెప్పాలి. మాయ రోగం. మాయ రోగం అంటే ఏంటి? పైకి కనపడే రోగం కాదు ఇది. ఏ రోగం? మాయ రోగం. ఇది మాయ రోగం. ఈ మాయ రోగం ఎక్కడుందంటే తెలుసా? హృదయములో ఉంది రోగం. హృదయము అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి గలది అన్న. బయట శరీర సంబంధమైందో రోగం, హృదయంలో ఉండేది ఏ రోగం? మాయ రోగం. హల్లెలూయా. ఇక్కడ శరీర సంబంధమైన రోగం మనకు లేదు, కానీ మాయ రోగాలు మాత్రం ఎంతమందికి ఉంది? ఎవరికి చెప్పుకోకూడదు. రక్తస్రావం కలిగిన రోగం ఎవరికన్నా చేస్తారా? ఈ మాయ రోగం కూడా అంతే, చెయ్యత్తరం. హల్లెలూయా. ఈ మాయ రోగం కలిగిన మనం కూడా అందరికిలాగే ఉంటాం, కానీ రక్తస్రావం కలిగిన స్త్రీ ఎవరికి తెలిసేది కాదు, కనపడేది బాధ కాదు అది. అట్లాగే మాయ రోగం కూడా పైకి కనపడే రోగం కాదు. అది ఎక్కడ ఉంటుంది? హృదయములో ఉంటుంది ఆ రోగం. ఆ మాయ రోగం ఆత్మ సంబంధమైన బలహీనత. ఆ రోగం కుషించిపోయే అంతరంగ పురుషుడు దినదినము కుషించిపోతున్నాడు. ఆ రోగం లోపల కుషించిపోతున్నాడు, కానీ నువ్వు మాత్రం దండిగా నాకులాగా ఇంతలా ఉంటున్నావు. కానీ లోపల ఏమవుతున్నాడు? ఏంటి మధ్య బాగా లావ్ అయిపోతున్నావు,
శరీర సంబంధంగా బాగానే లావుగా ఉన్నాం, లోపలే రోగం తగలబడింది, మాయ రోగం. ఆ రోగం వల్ల అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడు తెలుసా? కుషించిపోతున్నాడు. ఆడు కుషించిపోయి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ లక్షణాలు, అంతరంగ పురుషుడు కుషించిపోతున్నాడు. లక్షణాలు గుడికి వెళ్ళబుద్ధి అవ్వకపోవటం, ప్రార్థన చేయకపోవటం, బలారాధన తీసుకోకపోవటం, సేవకులకి అందుబాటులో ఉండకపోవటం. ఇవి ఏంటో ఈ మధ్య ప్రార్థనకు రాబుద్ది అవట్లా అని సేవకుడు చెప్పరు, పక్కన వాళ్ళు చెప్తారు. ఏంటి అక్కడ రాబుద్ది అవట్లా? మాయ రోగం తగులుకున్నది, మాయ రోగం పనిచేస్తుంది లోపల. వచ్చిన వాక్యం చెవులోకి వెళ్ళదో, వాక్యం వినబుద్ధి అవ్వదో, దేవుని వాక్యం హృదయానికి తాకట్లేదు. కారణం ఏంటంటే జ్వరం వచ్చినోడికి బిర్యానీ పెట్టి తింటాడా? అది ఎందుకని? రోగం వచ్చింది. నీకు వాక్యం రుచించట్లేదంటే కారణం ఏంటి? దేవుని వాక్యము జుంటి తేనె దారుల కన్నా మధురమైన వాక్యము. ఆ మధురమైన వాక్యం నీకు వినబుద్ధి అవ్వట్లేదంటే మాయ రోగం వచ్చింది. అయా గుడిలోకి రాబుద్ది అవట్లా, గుడికి వెళ్ళబుద్ధి అవట్లా అంటే మాయ రోగం పనిచేస్తుంది. అది రోగం కాదు, మాయ కలిగిన రోగం, పైకి కనపడే రోగం కాదు. ఇక్కడ శరీర సంబంధంగా ఈవిడికి 12 సంవత్సరముల నుంచి ఎవరికి తెలియని వ్యాధి, రక్తస్రావం కలిగిన వ్యాధి కలిగి ఉంది. మనము రక్షించబడిన సంవత్సరాల నుంచి ఎంత కాలం నుంచి ఉందా మాయ రోగం? నీలో ఉందా లేదా? మాయ రోగం వచ్చి ఎంతకాలం అయింది? నీకేం మాయ రోగం వచ్చింది రా పోయే కాలం అని తిడతాం కదా. ఆ మాయ రోగం మనకు వచ్చి ఎంతకాలం అయింది? కానీ అయిందయ్యా మొన్న ఈ మధ్య పోయిన సంవత్సరం నుంచి ఉపవాస ప్రార్థనలు మానేయాలి, ఏం వెళ్తాంలే, ఆదివారం వెళ్తే చాలే, ప్రార్థనలకి ఏం వెళ్తాం, కయ్య కూర్చొని వెళ్తే చాలే అనే రోగం ఎంతకాలం అయింది మనకు మొదలేసి? ఎంతకాలం నుంచి ఉందయ్యా బాధ? 2 సంవత్సరం. నన్ను నడువు నొప్పి అడిగారు, ఎంతకాలం నుంచి మీకు వస్తుందండి ఇలా నడువు నొప్పి అని. ఎంతకాలం నుంచి అండి ఏం చెప్తాం? 2 సంవత్సరాల నుంచి ఉంది. బండి దోలుతుంటే వస్తుందలే, కింద పడుకుంటే వస్తుందలే, ఎక్కువసేపు కూర్చుంటే వస్తుందలే అనుకునేవాడిని. మా రోగం ఏరా మన స్కాన్ తీసి చుట్టూ తెలిసింది రోగం. ఎండిపోస కింద నుంచి పైదాకా 2 బాల్స్ ఉబ్బి క్రాక్స్ ఇచ్చినాయి, ఉబ్బి ఇట్లా పైకి వచ్చినాయి. అంటే పైన అన్నీ ఒక లైన్లో ఉన్నాయి, ఇవి 2 మాత్రం తేడాగా. మరి ఎంతకాలం మనకు మాయ రోగం దాపరిచ్చి ఎంతకాలం అయింది యేసుబాబు? సుమారుగా 2 ఏళ్ళు అవుతుందండి, 3 ఏళ్ళు, 2 ఏళ్ళ నుంచి ఈ మాయ రోగం అనేది బట్టి. గుడికి వెళ్ళబుద్ధి అవ్వదు, ప్రార్థన చేయబుద్ధి అవ్వదు. ప్రార్థన అంటే ఆవులింతలు, ప్రార్థన అంటే నిద్ర, ప్రార్థన అంటే అప్పుడే ఇంట్లో కొట్టుకుంటాం. అవునంటున్నారా? ఈవికి 12 సంవత్సరాలుగా వచ్చి ఏమో జరిగిన సంగతి ఏం తెలుసా? తనకి కలిగిన ధనమంతా ఏమైంది చెప్పాలి? ఖర్చు అయిపోయి. మనకి మాయ రోగం వచ్చి ఎంతకాలం అయింది? ఏం ఖర్చు అయింది? ఏం ఖర్చు అయింది అండి? అప్పటి నుంచే కదా రూపాయి వెనకబడింది. ఎప్పటి నుంచి? మాయరాగం వచ్చిన కాడి నుంచే కదా రూపాయి వెనకేసుకున్నాం అన్నీ. కదా ఇప్పుడే కదా సర్దుమణిగి అలా ఉంది. మళ్ళీ ప్రార్థన అన్నాం అనుకో ఏమొస్తాయి? చాలా మందికి అపోహం ఏంటి తెలుసా? మళ్ళీ ప్రార్థన పరిచర్య అన్నాం అనుకో ఏమొస్తాయి? వచ్చిందివే శ్రమలు వస్తాయి, ఒరిజినల్ రోగాలు వస్తాయి. ఒరిజినల్ రోగాలు రాకుండా ఉండాలంటే మాయ రోగంలో బతుకుతూ ఉండాలి. మాయ భ్రమలో భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, క్రైస్తవులం, బాప్టిజం తీసుకుని 2 సంవత్సరాలు అయింది. మాకు ప్రార్థన ఎక్కడ జరిగింది తెలుసా? అసలు ప్రార్థన ఏంటో తెలుసా? ఎంత అయ్యి వచ్చేసింది తెలుసా? అప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడేమొచ్చినాయని మాయ రోగం వచ్చింది. ఇక్కడ దేవుడు స్తోత్రాలు, నేను బాగా నిలబడాలి,
ఎంత నిలబడాలని కనీసం 2 నెలలని గుడి మానేయాలి. నేను మా కుటుంబం కోసం అబ్బా చూడు మా కుటుంబం కోసం రేపు నుంచి చేస్తాను ప్రార్థన. ఈ వీళ్ళు మళ్ళీ వెళ్దా కాబట్టి మరి మనం ఫోన్ చేయాలి. ఎన్ని శిష్టాలు పాటకున్న బాధలు ఎదుర్కొండే అని నీకేం తెలుసు. మరి 2 వారాలు రాకపోతే ఏం చేయాలి? 2 వారాల నుంచి వెళ్తలేదు. అయ్యగారు కనీసం ఫోన్ అని చేశాడా? అయ్యగారు 2 వారాలు కనపడలే, కనీసం అయ్యగారికి ఫోన్ చేసి ఎట్టున్నారు. ఆహా అయ్యగారు మనకు చెయ్యాలి. ఎవరో సర్వెంట్లు? అయ్యగారు మన సర్వెంట్. నిజమే, మీకు కాపలాదారులు. మేము దేనికి కాపలాదారులు తెలుసా? బాకానాదము ఓదడానికి. 2 వారాలుగా రావట్లేదు ఏంటమ్మా అత్తమ్మ, ఏమన్నా కాలుకి ఏమన్నా అయిందా లేకపోతే ఏమన్నా జరిగిందా అని మేము ఫోన్ చేసి ఏం జరగలేదయ్యా, నేనే అటు ఇటు పెద్ద ఫంక్షన్ ఉంది, అటు చుట్టాలు కాదనలేని ఫంక్షను, ఇటు పెద్ద పెద్దోళ్ళు ఉండడం వల్ల అట్టయితే బాగలేదమ్మా, ఏమన్నా జరిగిందోనని. ఏం అంత బాగానే ఉంది. వస్తావా? చూస్తా, ట్రై చేస్తా. వచ్చేవారానికి ట్రై చేస్తా అంటే అప్పుడు మనకి యుగో సాటిస్ఫై అయిద్ది అన్నమాట. అయ్యగారు మా కోసం ఫోన్ చేశాడు, వెళ్తలేదని మా 4 లిస్టులో కూడా మేము కూడా ఉన్నాము. ఈ మాయ రోగాలు తగులుకొని ఉన్న ఆమె డబ్బులంతా ఖర్చు పెట్టింది. మనకున్న కాతి ప్రార్థన భక్తి విశ్వాసం అంతా ఏమైపోయింది? వ్యయమైపోయింది. ఆమెకి శరీర సంబంధమైన రోగం వల్ల సంపాదించినంత పోయింది. నీకు ఆత్మ సంబంధమైన మాయ రోగం రావటం వల్ల ఏదో కొద్ది గొప్ప చేసిన, పరిచయం చేసింది, భక్తి చేసింది, అంత ఏమైపోయింది? ఖర్చు అయిపోయింది. వెరీ గుడ్. వ్యయమైపోయింది. ఆమె దగ్గర ఉన్నదంతా వ్యయమైపోయిన తర్వాత ఏం చేసింది? మీకు తెలుసుగా మీ వాక్యం. ఏం మాట? అది వెరీ గుడ్. ఉన్నదంతా ఖర్చు అయిపోయినా ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు మంద కూడా ఉన్నదంతా ఖర్చు అయిపోయినప్పుడు ఎక్కడ రావాలి? హల్లెలూయా. ప్రభువా, మమ్మల్ని దేవుడి మందిరం నీ దగ్గరికి, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీని ఏ రీతిగా నీ దగ్గరికి తీసుకొచ్చావో ఆ రీతిగా మమ్మల్ని, మా కుటుంబాన్ని, ఏలూరులో ఉంటే ఏలూరులో, ముసునూరులో ఉంటే ముసునూరులో, వడ్లమాలలో ఉంటే ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికే వచ్చేటట్టు చెయ్యి ప్రభువా. ఆమేన్. దేవుడు తీసుకొస్తాడు. ఖర్చు అయిపోయింది కదా. డబ్బులు ఉన్నప్పుడు ఎందుకు వస్తాం మనం గుడికి? నేను అదే చెప్పారు అది రాజీ వాళ్ళు. పిల్లాజీ అలా కలిసి ప్రార్థన చేస్తున్నారు. అమ్మాయి ఎప్పుడు వస్తారే రాజీ? ఎప్పుడు రారు? సత్యనారాయణ వచ్చాడు అనుకో, మా ఆయన వచ్చేసాడుగా, ఇంకెందుకు వెళ్ళాలని ఫస్ట్ రాజీ ఆగిపోతుంది. ఆయన వద్దా అంటున్నాడు అయ్యారు. తర్వాత పిల్లల్ని పంపిన అంటున్నాడండి, ఆడపిల్లల్ని. పెద్ద పిల్ల అయినాక ఆడపిల్లల్ని అట్లా పంపిస్తావు రైతురే? ఓ మా బాధ్యత. మాయరాగాలు వచ్చినోడు ఇక అప్పుడు రాజీ లేదు, రాజీ పిల్లలు లేదు. మళ్ళీ ఎప్పుడు వస్తారు వీళ్ళు? మళ్ళీ సత్యనారాయణ బెదవాడు వెళ్తే అన్న వస్తారేంటి? రారు. ఖర్చు అవ్వాలి. ఖర్చు అయిపోయి వచ్చేటట్టు ఏం కనపడతలేదు సత్యనారాయణ. మళ్ళీ యేసుబాబు ఏలూరు ప్రార్థన రావాలంటే ఏం రావాలి? మళ్ళీ లెక్క రావాలి. కానీ ఎంత బయలుదేరు, మన ఏలూరు వెళ్ళాలి ప్రార్థన, ఉపాసి ప్రార్థనకి. ఏందా ఎంత చరణకి ఉపాసి ప్రార్థన? ఇంట్లో పైసలు ఎత్తుంది. ఇవి పోవాలంటే డబ్బులకి వెళ్తే అయ్యే కాదు. నాకు తెలుసు. ఏలూరు వెళ్దాంపా, వడ్లమాన వెళ్దాంపా. ఒకరోజే కదా మనం వెళ్తుంది కాదు, ఇప్పుడు 2 రోజులు వెళ్ళాలి. కారణం ఏంటి? మాయరాగం వచ్చింది. ఖర్చు అయిపోయింది. సంసోను
ఎప్పుడులాగా ఏం చేద్దాం అనుకున్నాడు అన్నాడు. ఖర్చు అయిపోయి అతని బలం ఏమైంది తెలుసా? మన ఆత్మీయ బలం ఎంతో కొద్దిగా ఉంటుంది. ఆ కొద్దిగా ఖర్చు అయ్యేదాకా మనం దేవుడి దగ్గరికి వస్తామా? అదంతా ఖర్చు అయిపోయినాక ఆమెకు కూడా తన ధనమంతా అయిపోయినాక ప్రభు గుర్తొచ్చాడు. నీకు కూడా పట్టిన మాయ రోగానికి ఉన్న ఆత్మీయ బలం అంతా ఖర్చు అయిపోయినాక అప్పుడు గుర్తొస్తాడు. ఎవరో ఎక్కడుంటే అక్కడికి వస్తాం, ఎక్కడైనా గగ్గోలు గడిపి ప్రార్థన చేస్తాం. ఇక అక్కడ ఉండదు. ఆ పరిస్థితులు మన జీవితాల్లో ఒకసారి వచ్చినాయి అనుకుంటా. మన జీవితంలో అలాంటి పరిస్థితి రావాలా? రాకుండా ఉండాలని ఏం చేయాలి? ఖర్చు అవ్వకుండా వృద్ధి చేసుకోవాలి. ఆమె శరీర రోగం ద్వారా ఖర్చు చేసుకుని కలిగిందంట. నీ ఆత్మీయ మాయ రోగం ద్వారా ఆ కాతి ప్రార్థన, ఆ భక్తి, ఆ విశ్వాసం పోయిందనుకో, ఆమెకు అవకాశం దొరికింది. మరలా మనకి అవకాశం దొరికి దేవుడి పాదాలు, ఆ మంచం హాస్పిటల్ నుంచి అసలు గుళ్ళో పోతాం అనేది గొప్ప విషయం అండి. ఆ అవకాశం దొరికిందో దొరకదో, మళ్ళీ నేను పుంజుకుంటానయ్యా, మళ్ళా నేను నిలబడతావు అదే దేవుడు తెలుసు. ఉన్న అవకాశాన్ని పాడు చేకూర్చుకోకుండా దేవుడిచ్చిన ఆత్మీయ బలమును, ఆత్మీయ శక్తిని పాడైన మాయ రోగాలకి ఏం చేసుకోకుండా దేవుళ్ళో మనం నమ్మకంగా దినదినము వృద్ధి పొందినట్లు దేవుడు మనం దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, తండ్రి, దయగలిగిన రక్తస్రావం కలిగిన స్త్రీ మనకు కలిగిందంతా వ్యయం చేస్తున్నాం. మేము ఆత్మీయంగా బలహీనమై ప్రభువా నీ శక్తిని, నీ ఆత్మీయ బలాన్ని ఏం చేసుకుంటున్నాము? తిరిగి మమ్మల్ని బలపరచమని, సంఘాన్ని బలపరచమని, నిలబెట్టమని సహాయాన్ని మాకు అందించి వచ్చిన ప్రేమిడం దీవించి రాని వారిని మరొక వారం నడిపి నామానికి నేను తెచ్చుకున్నాను. పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. అందరి లేచి నిలబడదాం. పరలోకమందున్న పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ కూడిన మనకును ఏ బిడ్డలైతే ఆత్మీయముగా బలపరచబడుతున్నారో ఆ బిడ్డలకు దేవుడు సదాకాలం తోడే ఉంది. దీవించి ఆశీర్వదించును గాక.